ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది గత సంవత్సరం వరకి చాలా ఇబ్బందులు పడ్డారండి. కొన్నవాళ్ళు గానీ, అమ్మేవాళ్ళు గానీ ఇద్దరు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే, మీకు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు డెవలప్‌మెంట్ చేస్తాడు, డెవలప్‌మెంట్సు చూపిస్తున్నారు, అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ప్రజల్లో ఎంతో ఆసక్తిగా ఉన్నారు. కాబట్టి ప్రజల కోరికలని నెరవేరుస్తూ ఆయన అభివృద్ధి వైపు బాటలు వేస్తూ ఎన్నో డెవలప్మెంట్ కంపెనీలను కానీ, సాఫ్ట్వేర్‌ని కానీ, హాస్పిటల్స్ కానీ, స్టార్ హోటల్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఏ విధంగా బిల్డప్ చేయాలో ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. గతంలో ఆయన హైదరాబాద్‌ల మహానగరం లాంటి దాన్ని రూపకల్పన చేసి దానికి ఎంతో గొప్ప పేరు తెప్పించిన గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ప్రజలు ఆయన్ని నమ్మి ఆయన కోసం ఎదురు చూసి ఆయన్ని ఎన్నుకున్నారు కాబట్టి ఆయన మీద ఎంతో ఆశతోటి ఇవాళ రోజున డెవలప్మెంట్స్ అమరావతిలో శరవేగంగా మొదలైనవి. ఇప్పుడు మొన్నటి వరకు స్తబ్దతగా ఉన్న కస్టమర్సు ఇవాళ ప్రాపర్టీ షోని ఆసక్తిగా వచ్చి వాళ్ళకి కావాల్సిన ప్రాపర్టీ, వాల్యుబుల్ ప్రాపర్టీ ఎక్కడ దొరుకుతుందనేది సెర్చ్ చేసుకుని చేస్తున్నారు. అందులో భాగంగా మాది శ్రీ లలిత ఇన్ఫ్రా అనేది ఒక కంపెనీ. మేము దాదాపు ఒక 200 ఎకరాల్లో వెంచర్లు వేస్తున్నాము. 4-5 చోట్ల ఉన్నాయి మావి. గుంటూరు ఉంది, చిలకలూరిపేట ఉంది, నరసరావుపేట ఉంది, గుంటూరులోనే గొర్లవారిపాలెం అనే విలేజ్లో కూడా ఉంది. మేము అన్నీ కూడా సిఆర్డీఏ అప్రూవ్డ్ ప్లాట్స్ చేస్తున్నాము. అన్నీ కూడా సిమెంట్ రోడ్లతోటి, డ్రైనేజీలతోటి, వాటర్ ప్లాంట్స్, పైప్ లైన్స్ ఇవన్నీ వేసి గ్రీనరీ పెట్టి వాళ్ళకి ఎవరు డెవలప్ చేయనంత గొప్పగా మేము గత కంపెనీల కంటే కూడా గొప్పగా డెవలప్ చేసి మేము ప్లాట్స్ ఇస్తున్నాము. మా దగ్గర వచ్చిన కస్టమరు ఏదన్నా ఒకరోజు ఆప్షన్ తీసుకుంటాడు కానీ నెక్స్ట్ డే క్లోజ్ చేసుకుంటాడు. చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా ఇంకా మంచి మంచి వెంచర్లు చేసి మంచి కస్టమర్స్ని తీసుకుంటాం మేము. ఇప్పుడు భూమి ఉన్న పరిస్థితి ఉందంటారా రాజధానిలో కానీ ఇక్కడ? భూమి కొంటారండి, కొనటానికి ఏమీ ఇబ్బంది లేదు. కొద్ది రోజులు మాత్రం ఏంటా అని చెప్పేసి ఆగారు కానీ ఒకసారిగా రేట్లు పెరిగినాయని మళ్ళీ రియలైజ్ అయ్యారు. ఈ కొనటం అనేది, అమ్మటం అనేది అది ఒక సైక్లింగ్ అండి. కస్టమర్సు రేటు ఎక్కువేమో అని అనుకుంటారు, అయితే డిస్కౌంట్ ఆఫర్లు వాటికే ఎక్కువగా పోయి మోసపోతున్నారు. కాబట్టి ₹1 ఎక్కువైనా అభివృద్ధి చేసే చోట, డెవలప్ చేసి మనకి బాగా అప్పచెబుతారు నమ్మకం అన్న చోట వెనక్కి తిరగకుండా కొంటారు. సో అటు చెన్నై కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ వీటితో పోల్చుకుంటే అమరావతి, గుంటూరు ఇప్పుడే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉంది. సో దీనికి ఏం చెప్తారు మీరు రియల్ ఎస్టేట్ రంగంలో? మొన్నటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అనుకూలంగా లేకపోయిన పరిస్థితుల్లో ప్రజలు, ఇన్వెస్టర్లు అందరూ కూడా హైదరాబాద్, తెలంగాణకి, ఇటు చెన్నైకి, బెంగళూరుకి అటు చూశారండి. ఇప్పుడు అవన్నీ తిరగబడ్డాయి. ఇప్పుడు అవన్నీ తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ అన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు ఏకైక బిజినెస్ స్టేట్, అభివృద్ధి చెందే స్టేట్ ఆంధ్రప్రదేశ్గా వాళ్ళు గుర్తించి అందరూ కూడా మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు. పెద్ద పెద్ద బడా బిల్డర్లు కానీ, ఇన్వెస్టర్లు కానీ అందరూ అమరావతికే మొగ్గు చూపారండి. సో నిన్న చంద్రబాబు మాట్లాడుతూ చాలా వరకు సవరణలు చేశారు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి. సో ప్రభుత్వం ఏం చెప్తారు తెలుసుకుంది. సో మీరు కూడా ఏం చెప్తారు? ప్రభుత్వం ఇంతకుముందు ఒక బిల్డింగ్ కట్టాలన్నా, ఒక కన్స్ట్రక్షన్ చేయాలంటే, ఒక వెంచర్ వేయాలనంటే ఈ పర్మిషన్స్ని చాలా కష్టతరం చేసిందండి. వాటన్నిటినీ ప్రభుత్వం ఇవాళ సులభతరం చేసింది. ఏ విధంగా చేసిందంటే, ఒక రెవెన్యూ సెక్షన్ కానీ, మైనింగ్ సెక్షన్ కానీ, ఒక రైల్వే వాళ్ళు కానీ, మున్సిపల్ వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళందరితో కలిపి ఒక పర్మిషన్ రావాల్సి ఉంటుంది. వీళ్ళందరి దగ్గరికి తిరగటానికి ఒక 6 నెలలు, సంవత్సర కాలం పట్టేదాన్ని ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఒకే చోట ఫీజులు కట్టేస్తే ఆ ఫీజులు అక్కడి నుంచి ఛానల్స్ దేనికి వెళ్ళాల్సిన దానికి సెగ్రిగేట్ అయిపోయి వెళ్ళిపోతాయి. మీకు వారం రోజుల్లో పర్మిషన్ వచ్చేస్తుంది. మీరు ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. మీకు టైం డిలే అవ్వదు. మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదని చెప్పేసి కొత్త జీవో ఇచ్చిందండి. అది అందరికీ ఆమోదయోగ్యం. చాలామంది ఆనందంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎక్కువ మంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వైపు కానీ, వెంచర్స్ వైపు కానీ మొగ్గు చూపుతారు.